Hello and welcome to Srinad Academy. Today we are going to discuss about the IPE PYQ series that is very important questions అన్నమాట. సో దీంట్లో వచ్చేసి టాపిక్స్ వచ్చేసి యాక్చువల్గా ప్లాంట్స్ బ్రీతింగ్ చేస్తాయా లేవా, అండ్ వాట్ ఈస్ గ్లైకోలైసిస్, వాట్ ఈస్ ఫర్మెంటేషన్, అండ్ ఫాలోడ్ బై ఎరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి, దాంట్లో బ్యాలెన్స్ షీట్ అండ్ ఆల్సో యాంఫిబోలిక్ పాత్వే అంటే TCA సైకిల్ గురించి, అండ్ RQ వాల్యూ దట్ ఈస్ ద రెస్పిరేటర్ కోఎఫిషియంట్. సో బ్లూ ప్రింట్ ప్రకారంగా దీంట్లో నుంచి ఖచ్చితంగా ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది, దట్ ఈస్ రెస్పిరేషన్ ఇన్ ద ప్లాంట్స్. సో శ్రీనాథ్ అకాడమీలో అపార్ట్ ఫ్రమ్ ద బోర్డ్ ఎగ్జామినేషన్స్ మనం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ సంబంధించిన అన్నీ మనకు చూడొచ్చు. సో ఇట్స్ 100% ఫ్రీ ఆఫ్ కంటెంట్ అండ్ యూ క్యాన్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నౌ వీఆర్ గోయింగ్ విత్ ద లాంగ్ ఆన్సర్స్. సో దీంట్లో ఈ కేటగిరీలో మనకు 2 లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అన్ అకౌంట్ ఆఫ్ గ్లైకోలైసిస్ వేర్ ఇట్ ఈస్ జనరలీ టేకింగ్ ప్లేస్ అండ్ వెదర్ ఇట్ ఈస్ కామన్ ఫర్ బోత్ ఎరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అని అడుగుతున్నారు అనమాట. సో ఇంకో విధంగా కూడా అడగవచ్చు, వాట్ ఆర్ ద బయోకెమికల్ రియాక్షన్స్ విచ్ ఆర్ జనరలీ టేకింగ్ ప్లేస్ విత్ ఇన్ ద గ్లైకోలైసిస్. సో గ్లైకోలైసిస్ అనేది ఇట్స్ ఎ ఫస్ట్ స్టెప్ ఆఫ్ రెస్పిరేషన్ ప్రాసెస్ వేర్ దట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ as an oxidation process where we can see the breakdown of the glucose molecule is taking place అనమాట. సో యాక్చువల్గా the place at which the glycolysis is taking place is the cytoplasm of the cell, and we can see the glucose is generally molecule will be broken down to release the energy, and we can see the partial breakdown or the oxidation of one molecule of glucose will lead to the formation of 2 molecule of pyruvic acid. So oka glycolysis ద్వారా partial breakdown or partial oxidation of the one molecule of glucose will lead to formation of 2 molecule of pyruvic acid అన్నమాట. సో కానీ ఒకవేళ ఇదే గ్లూకోజ్ గ్లైకోలైసిస్ తర్వాత if it is entering into the aerobic respiration mode, then completely it will be broken down to liberate pyruvic acid, ATP and NADPH+ అన్నమాట. సో కమింగ్ టు ద ఫేట్ ఆఫ్ ద పైరువిక్ యాసిడ్, దీంట్లో చూసుకుంటే మనకు ఒకవేళ మనకు పైరువిక్ యాసిడ్ వారాన్ని అక్కడికే ఎండ్ అయిపోతే అది అంటే గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయిపోయి గ్లైకోలైసిస్ ద్వారా మనకు పైరువిక్ యాసిడ్ సింథసైజ్ చేయడంని పూర్తిగా గ్లైకోలైసిస్ అంటాము. సో ఆ విధంగా జనరేట్ అయిన పైరువిక్ యాసిడ్ ఏదైతుందో ఆర్ పైరువేట్ ఏదైతుందో దానికి ఏం జరుగుతుంది అనేది మనము ఏ విధంగా చెప్పొచ్చు అంటే అది ఏ పార్ట్లోకి వెళ్తుంది అనేది మనం చూడాలన్నమాట. ఒకవేళ ఎనోరబిక్ రెస్పిరేషన్ అయితే అది జనరల్గా ఇట్ విల్ బి జనరేటింగ్ ద లాక్టేట్ ఆర్ ఆల్కహాల్. అదే మనకి ఎరోబిక్ రెస్పిరేషన్ అయితే మనం మాట్లాడుకున్నట్టు కార్బన్ డైఆక్సైడ్, NADH+H+ అండ్ ఆల్సో ATP ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెల్యులార్ ఎనర్జీ అనేది సింథసైజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా మనం చెప్పుకోవాలనుకుంటే ఏంటంటే పైరువిక్ యాసిడ్ ఒకవేళ ఎరోబిక్ రెస్పిరేషన్లోకి ఎంటర్ అయితే దెన్ ఇట్ రిక్వైర్స్ ఆక్సిజన్, సో దట్ ఇఫ్ ద ఆక్సిజన్ ఈస్ అవైలబుల్ దెన్ దిస్ పైరువిక్ యాసిడ్ will be broken down completely and oxidized completely into CO2 molecules anamata and H2O. So this cycle that is called as Krebs cycle or citric acid cycle, where we can see the complete oxidation of the pyruvic acid or pyruvate is taking place to liberate the CO2 and H2O anamata. So in case of anaerobic respiration or matladukunnattu, when the oxygen is not available, we can see the pyruvic acid can be converted either into ethanol or lactic acid by means ఆఫ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే గ్లైకోలైసిస్ ఏదైతుందో ఆ గ్లైకోలైసిస్ అనే ప్రాసెస్ ఏంటంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు అదొక 10 స్టెప్ క్యాటలైజ్ రియాక్షన్ అనమాట, వేర్ వీ క్యాన్ సీ వీఆర్ హ్యావింగ్ n నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ ఆర్ జనరల్లీ ఇన్వాల్వ్ ఇన్ ద 10 స్టెప్ ప్రాసెస్. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనము ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మనం గ్లూకోజ్ ఈస్ బైండింగ్ విత్ ద ATP టు ఫార్మ్ గ్లూకోజ్ 6-phosphate అండ్ ADP, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దట్ ఈస్ కాల్డ్ as phosphorylation అవుట్ ఆఫ్ 10 స్టెప్స్ అనమాట. ఈ విధంగా మనం ఒక్కొక్క స్టెప్ మాట్లాడుకుంటూ వెళ్తాము. సో సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుందంటే ఐసోమరైజేషన్. దీంట్లో ఏంటంటే మనకు ఎగ్జోస్ షుగర్ అంటే మనకు ఇక్కడ ఎగ్జోస్ షుగర్ ఏదైతుందో దాంట్లో ఆల్డిహైడ్ గ్రూప్ కాస్త మనకు కీటో గ్రూప్ అవుతుంది అనమాట. సో జనరల్గా మనం గ్లూకోజ్ 6-phosphate అనేది ఆల్డిహైడ్ సంబంధించిన ఫంక్షనల్ గ్రూప్ సంబంధించింది, అది కాస్త ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కీటో ఫార్మ్ దట్ ఈస్ బై కన్వర్జన్ ఇంటూ ఫ్రక్టోజ్ 6-phosphate అనమాట. సో ఇక్కడ ఎంజైమ్ వచ్చేసి ఐసోమరేస్. సో
సో థర్డ్ స్టెప్ వచ్చేసి మనకు అగైన్ ఇట్ ఈస్ ఎ ఫాస్ఫోరైలేషన్. సో దీంట్లో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎంజైమ్ కాల్డ్ యాజ్ ఫాస్ఫోఫ్రక్టోకైనేస్. ఎందుకు దీన్ని ఈ విధంగా పిలుస్తామంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫాస్ఫేట్ చేస్తే కైనేస్ అండ్ ఈ ఫాస్ఫేట్ గ్రూప్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆన్ టు ద ఫ్రక్టోస్ కనుక దీన్ని మనము ఎంజైమ్ వచ్చేసి ఫాస్ఫోఫ్రక్టోకైనేస్ విచ్ ఈస్ యాక్టింగ్ అపాన్ ద ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ along with the ATP molecule to create fructose 1,6 bisphosphate and ADP molecule. And next step వచ్చేసి క్లీవేజ్ అంటే బ్రేక్ డౌన్ స్టెప్ అనమాట. సో దీంట్లో ఫ్రక్టోస్ 1,6 bisphosphate in presence of aldolase it is broken down into glyceraldehyde 3 phosphate of 1 molecule, DHAP as 1 molecule. సో ఇక్కడ మనం ఏమైతుందంటే క్లీవేజ్ జరిగినాక ఫ్రక్టోస్ 1,6 bisphosphate కాస్త it will broke down into 1 molecule of glyceraldehyde 3 phosphate and 1 molecule of DHAP అనమాట. సో ఇక్కడ ఇది 3 కార్బన్, ఇక్కడ 3 కార్బన్, ఇక్కడ వచ్చేసి 6 కార్బన్ అనమాట. సో ఆ విధంగా బ్రేక్ డౌన్ అవుతుంది ఎంజైమ్ వచ్చేసి ఆల్డోలేస్. అండ్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మనకు దాన్ని ఐసోమరైజేషన్ అంటాము. దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ ఎంజైమ్ ఏదైతుందో దీన్ని ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేస్ అనే ఎంజైమ్ అంటాము. సో ఈ ఎంజైమ్ కాస్త ఏం చేస్తుందంటే ఈ డిహెచ్ఏపిని కాస్త ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ G3P అనమాట. సో 1 molecule of DHAP is converted into 1 molecule of G3P. అంటే టోటల్గా మనకు 2 molecules ఫామ్ అవుతున్నాయి అనమాట 3 కార్బన్ కాంపౌండ్. అంతకుముందు ఇది 1 ఫామ్ అయింది. సో ఈ ఫామ్ అయిన DHAP కూడా అగైన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ సెల్ఫ్ ఇంటూ G3P. దట్ ఈస్ we are getting 2 molecules of G3P in presence of the triose phosphate isomerase enzyme. And coming to sixth step, that is called as oxidation, where we can see the G3P is ఈ దీనిలో ఏం జరుగుతుందంటే ఈ G3P కాస్త it will be releasing the what it is releasing the electrons and protons అనమాట. సో losing the electrons and protons is called as oxidation process. ఈ oxidation process ద్వారా మనం G3P కాస్త it will be providing the electrons and protons for the NAD place and as a result ఏం జరుగుతుంది మనకు ఈ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ G3P కాస్త 1,3-bisphosphoglycerate లాగా మారిపోయి ఆ బయటకు వచ్చిన ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ కాస్త ఇట్ విల్ బి టేకెన్ అప్ బై ద NAD place and it is converted into NADH plus H plus అనమాట. సో దిస్ ఈజ్ జనరలీ కాల్డ్ as oxidation. అండ్ ఎంజైమ్ వచ్చేసి మనకు G3P dehydrogenase that is involved in the removal of electrons and the protons. సో సెవెంత్ స్టెప్ వచ్చేసి మనకు ఇట్ ఈస్ కాల్డ్ as dephosphorylation, that is the removal of the phosphate. సో ఫాస్ఫేట్ రిమూవల్ జరుగుతుంది అనమాట. సో దీంట్లో ఏం జరుగుతుంది 1,3-bisphosphoglycerate or the glyceric acid is providing or giving away the electron to the that is the phosphate to the ADP and finally this is generally converted into 3-phosphoglyceric acid and 1 molecule of ATP అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ మనం 1,3-bisphosphoglyceric acid కాస్త it is providing phosphate to the ADP and it is becoming into 3-phosphoglyceric acid and this ADP is taking the phosphate and generally finally convert into ATP molecule అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది మనకు సబ్స్ట్రేట్ వచ్చేసి గ్లిజరేట్ కనుక దీన్ని మనం ఫాస్ఫోగ్లిజరోకైనేస్ అని కూడా అనవచ్చు అనమాట. సో దేర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫాస్ఫేట్. So transfer of phosphate onto the ADP molecule so that it can be converted into ATP molecule anamata. So here this is called as dephosphorylation or nothing but called as ikkada manam ATP anedi it is synthesized then and there without going for the ETC. So దీన్ని మనం substrate level phosphorylation కూడా అనవచ్చు అనమాట. సో దీన్ని సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ ఎందుకంటామంటే ATP is generated then and there. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దట్ ఈస్ ఫ్రమ్ ద సబ్స్ట్రేట్. సో నెక్స్ట్ ఎయిత్ స్టెప్ వచ్చేసి దీంట్లో ఏం జరుగుతుంది 3-phosphoglycerate కాస్త ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 2-phosphoglycerate. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంట్రామాలిక్యులర్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. దేని షిఫ్ట్ అవుతుంది 3-phosphate మీద అంటే 3-phosphate కాస్త మనకు 2-phosphate అవుతుంది. అంటే థర్డ్ కార్బన్ మీద ఉన్న ఫాస్ఫేట్ కాస్త సెకండ్ కార్బన్ మీదకి వస్తుంది అనమాట. సో ఈ షిఫ్టింగ్ ఇంట్రామాలిక్యులర్ షిఫ్ట్ని మనము జనరల్గా మ్యూటేస్ ఎంజైమ్ పర్ఫామ్ చేస్తుంది. సో దీంట్లో మన 3-phosphoglycerate కాస్త 2-phosphoglycerate లాగా మారుతుంది అనమాట. సో నెక్స్ట్ 9th స్టెప్ వచ్చేసి డిహైడ్రేషన్ దట్ ఈస్ జనరలీ కాల్డ్ యాజ్ removal of water, that is called as dehydration. సో దీంట్లో ఏం జరుగుతుంది 2-PGA that is in presence of phenolase enzyme it is converted into PEP that is phosphoenol pyruvate with 1 molecule of
వాటర్ అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ డీహైడ్రేషన్. సో డీహైడ్రేషన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 10th స్టెప్ వచ్చేసి మనకు ఫైనల్గా ఏం జరుగుతుంది, ఫాస్ఫోయినాల్ పైరువేట్ కాస్త ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఫాస్ఫేట్ దట్ ఈస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఇంటూ ఏడిపి అండ్ ఇట్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ అండ్ ఫాస్ఫరిక్ దట్ ఈస్ పైరువిక్ యాసిడ్ విచ్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ ఎస్ పైరువేట్ కైనేస్. సో ఇక్కడ ఎంజైమ్ ఏం జరుగుతుంది, లాస్ట్ స్టెప్లో మళ్ళీ అగైన్ దేర్ ఇస్ ఎ సెకండ్ లెవెల్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది థర్డ్ మనకు ఫైనల్ స్టెప్లో మనకి ఏం జరుగుతుందంటే పీఈపీ కాస్త ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఫాస్ఫేట్ టు ద ఏడిపి టు కన్వర్ట్ ఇంటూ ఏటీపీ అండ్ దిస్ పీఈపీ ఈస్ కన్వర్ట్ ఇంటూ పైరువిక్ యాసిడ్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ డీహైడ్రేషన్. దట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ ఎస్ రిమూవల్ ఆఫ్ ఫాస్ఫేట్ కనుక దీని డీఫాస్ఫోరిలేషన్ అని కూడా అనొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్. సో మనం క్రెబ్స్ సైకిల్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ సైక్లిక్ ప్రాసెస్. So it is a cyclic process which is generally taking place in all the aerobic organisms to generate the energy. It is taking place within the mitochondria, and in case of Krebs cycle we can see acetyl coenzyme A is a input molecule. So ఇక్కడ input molecule వచ్చేసి ఏంటిది, ఇన్పుట్ మాలిక్యూల్ వచ్చేసి మనకు అసిటైల్ కోఎంజైమ్ అనమాట విచ్ ఇస్ ఫైనల్లీ ఆక్సిడైజ్ టు జనరేట్ CO2 and H2O. So that is generally taking place here, and we can see in case of Krebs cycle we can discuss in almost all a cyclic kind of reactions అనమాట. సో దీంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి కండెన్సేషన్. సో కండెన్సేషన్ అంటే ఏంది, వన్ మాలిక్యూల్ ఫ్యూజెస్ విత్ కండెన్సెస్ విత్ ద అదర్ మాలిక్యూల్ టు జనరేట్ ఏ న్యూ మాలిక్యూల్ అనమాట. సో ఇక్కడ ఏంది అసిటైల్ కోఏ కాస్త ఇట్ ఈస్ కంబైనింగ్ విత్ ద ఆక్సాలో అసిటిక్ యాసిడ్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎన్ ఎంజైమ్ కాల్డ్ as citrate synthetase because it is going to synthesize the citric acid, and ఈ coenzyme A కాస్త it is removed as an individual molecule. సో సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది, దట్ ఈస్ డీహైడ్రేషన్. సో ఇన్ కేస్ ఆఫ్ డీహైడ్రేషన్లో ఏం జరుగుతుంది, మనకు సిట్రిక్ యాసిడ్ కాస్త ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎకోనిటేస్ ఇట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ సిస్ ఎకోనిటిక్ యాసిడ్ అండ్ రిమూవల్ ఆఫ్ వాటర్ అనమాట. సో ఇక్కడ వాటర్ రిమూవ్ చేయడం వల్ల దాన్ని సిస్ ఎకోనిటిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు. థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుంది, మనకు హైడ్రేషన్ జరుగుతుంది. సో ఈ సిస్ ఎకోనిటిక్ యాసిడ్ కాస్త ఇన్ అడిషన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఇట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ ఐసోసిట్రిక్ యాసిడ్. సో జనరల్గా మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు స్టెప్స్ని మనం కంబైన్ చేసి కూడా చూపించవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంది, డీహైడ్రేషన్ ప్రాసెస్లో మన సిట్రిక్ యాసిడ్ కాస్త రిమూవల్ ఆఫ్ వాటర్ జరిగి సిస్ ఎకోనిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఆ సిస్ ఎకోనిటిక్ యాసిడ్కి మళ్ళీ వాటర్ యాడ్ అయ్యి ఫైనల్గా ఐసోసిట్రిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ స్టెప్ 2 అండ్ స్టెప్ 3 కాస్త ఏదైతుందో దట్ ఈస్ జనరల్లీ వీ క్యాన్ సే దట్ క్యాన్ బి క్లబ్ టుగెదర్ వేర్ వీ క్యాన్ సీ సిట్రిక్ యాసిడ్ ఈస్ డైరెక్ట్లీ వీ క్యాన్ సే ఇట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ ఐసోసిట్రిక్ యాసిడ్ అనమాట. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి మనకు ఆక్సిడేషన్ స్టెప్ అనమాట. సో దీంట్లో ఐసోసిట్రిక్ యాసిడ్ ఏదైతే అబోవ్ స్టెప్లో ఫామ్ అయిందో ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఎలక్ట్రాన్స్ అండ్ ద ప్రోటాన్స్ టుగెదర్ టు ద NAD+ అండ్ ఇట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ ఆక్సాలో సక్సినిక్ యాసిడ్ అండ్ NADH+H+ అనమాట. సో ఇక్కడ ఎంజైమ్ వచ్చేసి డిహైడ్రోజనేస్ ఎంజైమ్ బికాస్ ఇట్ ఈస్ రిమూవింగ్ ద ఎలక్ట్రాన్స్ అండ్ ద ప్రోటాన్స్ ఫ్రమ్ ద ఐసోసిట్రిక్ యాసిడ్ ఇంటూ ఆన్ టు ద NAD+ టు కన్వర్ట్ ఇంటూ NADH+H+ అనమాట. సో స్టెప్ 5 వచ్చేసి మనకు దాన్ని డీకార్బాక్సిలేషన్ ప్రాసెస్ అంటాము. సో ఈ డీకార్బాక్సిలేషన్ ప్రాసెస్లో ఆక్సాలో సక్సినిక్ యాసిడ్ కాస్త ఇట్ ఈస్ కన్వర్ట్ ఇంటూ ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ అండ్ CO2. సో ఇప్పటివరకు మనకి ఏంటంటే ఇక్కడ అంతా 6 కార్బన్ ఉంది. సో ఇక్కడికి వచ్చేవారు 5 కార్బన్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్లో మనకు జనరల్గా కార్బాక్సిలిక్ గ్రూప్ అనేది వెళ్ళిపోతుంది కనుక దాన్ని అది CO2 రూపంలో వెళ్ళిపోతుంది కనుక దాన్ని మనము డీకార్బాక్సిలేషన్ అంటాము. సో సిక్స్త్ స్టెప్ వచ్చేసి ఆక్సాలో దట్ ఈస్ ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ దట్ ఈస్ NAD+ అనేది కూడా పిలవచ్చు. సో దీంట్లో ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్లో ఏం జరుగుతుందంటే ఈ 5 కార్బన్ ఉన్న ఆల్ఫా కీటోగ్లూటరిక్ యాసిడ్ కాస్త ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ టు ద NAD+ అండ్ ఫైనల్లీ ఏం జరుగుతుంది ఇక్కడ మనకు ఈ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆ ప్రాసెస్ని మనం ఆక్సిడేషన్ అంటాము. దీని సెకండ్ ఆక్సిడేషన్ అంటాము. సో దిస్ ఈస్ జనరలీ ప్రొవైడింగ్ ద ఎలక్ట్రాన్స్ అండ్ ద ప్రోటాన్స్ ఆన్ టు ద NAD+ by the alpha ketogluteric acid, and we can see this is generally converted into succinyl CoA, and finally we can see this NAD+ కాస్త it is converted into NADH+H+, and ఈ coenzyme ఏదైతుందో this is going attached with the
alpha ketoglutarate, but finally it will convert to succinyl CoA. That is, we can see here, we can see it is converting to 4 carbon compound, and one of the carboxylic group of the alpha ketoglutarate is released in the form of carbon dioxide anamata. So ikkada compound vachesi 4 carbon compound, and this NAD plus is converted into NADH plus H plus, and with the removal of 1 carbon dioxide. So ఈ succinyl CoA ఏదైతుందో, ఈ succinyl CoA is nothing but it in the second step, in the అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ లో ఇట్ ఈస్ అండర్ గోయింగ్ బ్రేకేజ్ అనమాట. సో ఏ విధంగా బ్రేకేజ్ జరుగుతుంది, ఆ బ్రేకేజ్ మనం క్లీవేజ్ అని కూడా అనొచ్చు. ఈ సక్సినైల్ కోయే కాస్త మనకి ఏం జరుగుతుంది, ఈ మధ్యలో ఉన్న బాండ్ విరిగిపోవడం వల్ల వచ్చే ఎనర్జీ ఏదైతుందో దట్ ఈస్ టేకన్ అప్ బై ద ఏడిపి అండ్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్, అండ్ దీస్ టూ ఆర్ కన్వర్ట్ ఇంటూ ఏటీపీ మాలిక్యూల్. దిస్ కోఎంజైమ్ ఈస్ కన్వర్ట్ ఇంటూ ఇండివిజువల్ మాలిక్యూల్, అండ్ వీ క్యాన్ సీ దిస్ ఫైనల్లీ ద సక్సినైల్ ఈస్ కన్వర్ట్ ఇంటూ సక్సినిక్ యాసిడ్. సో దీంట్లో మనం ఏం చెప్పవచ్చు అంటే థియోకైనేస్ అనే ఎంజైమ్, దీని థియోకైనేస్ ఎందుకంటున్నామంటే ఫస్ట్ థియో బాండ్ బ్రేక్ చేస్తుంది ఈ మధ్యలో ఉన్న థియో బాండ్ ని. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎనర్జీ ఆన్ టు ద ఏడిపి, సో దట్ ద ఏటీపీ అండ్ ఏడిపి విల్ బి కంబైనింగ్ టుగెదర్. సో మనం ఫాస్ఫేట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆన్ టు ద ఏడిపి కనుక దాన్ని కైనేస్ అంటాము. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఆక్సిడేషన్ స్టెప్, దట్ ఈస్ ఆక్సిడేషన్ 3, దట్ ఈస్ 8th స్టెప్. దీంట్లో ఏం జరుగుతుంది, సక్సినిక్ యాసిడ్ కాస్త ఇట్ ఈస్ జనరల్లీ అండర్గోయింగ్ ఇన్ ద presence of dehydrogenase enzyme, whereas we can see FAD plus as taking the electrons and protons from the succinic acid, and finally leading to the formation of fumaric acid and one molecule of FADH2 anamata. సో ఇది ఆక్సిడేషన్. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది, ఎఫ్ఏడి ప్లస్ కాస్త ఇట్ ఈస్ టేకింగ్ ద ఎనర్జీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్టెప్ 9 వచ్చేసి హైడ్రేషన్. సో ఈ హైడ్రేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనకు ఆ ఫ్యూమరిక్ యాసిడ్ కాస్త మనకు దే జనరల్లీ టేకప్ ద వాటర్, అండ్ ఇన్ ఫర్ ప్రజెన్స్ ఆఫ్ ఫ్యూమరస్ ఎంజైమ్ దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ మాలిక్ యాసిడ్. సో దట్ ఈస్ కాల్డ్ as hydration. That is nothing but called as addition of water. And next it is called as the 10th step, that is called as oxidation step. దీంట్లో ఏం జరుగుతుంది అంటే మనకు మాలిక్ యాసిడ్ ఏదైతుందో ద మాలిక్ యాసిడ్ కాస్త ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డిహైడ్రోజనేస్ ఎంజైమ్ it's give away the electrons and protons onto the NAD plus, and finally it is converted into OAA, that is called as oxaloacetic acid, and these electrons are taken by the NAD plus to convert into NADH plus H plus. So this is the final process where we can see what we discuss is about the one molecule of pyruvate converting into one molecule of acetyl CoA and entering into the TCA cycle. So next video lo we are going to discuss about the plant growth and development, and the link will be given in the description below. సో మనము ఫుల్ చాప్టర్స్తో పాటు సింగిల్స్, గన్ షాట్ అండ్ ఇంటర్మీడియట్ PYQ సిరీస్ అనేది కూడా మనము కవర్ చేస్తున్నాము. సో దీంట్లో మనం పాలిసెట్ అండ్ ఆల్సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన కూడా కవర్ చేస్తాము. సో హియర్ thank you for watching the video, and subscribe to the channel. Don't forget to share and like the channel, and also write down the comments within the comment box. Thank you for watching.